శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు చేసే ఒక చిరు సహాయం, మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయడం, ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూస్తారా, చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్, ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది, నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా రాజకీయం బాగుంటుందా, నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, రాశి ఫలితాలు అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే, కానీ రాశి ఫలితాలు జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి. ఇంకనూ మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. కుంభరాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సరం మీకు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎన్నో రోజులుగా మీరు శని భగవాని ప్రభావంతో క్రష్ అవుతున్నారు కదా, ఎలా ఉందో చూద్దాం. గురుగ్రహం మే నుండి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు మే నుండి 1వ స్థానంలో జన్మరాశిలో, కేతు మే నుండి 7వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచార నేపథ్యంలో కుంభరాశి వారికి 2025 సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడినటువంటిదిగా ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత మీనరాశిలో 2025లో అత్యంత శుభప్రదమైన రాజయోగం ఏర్పడుతుంది. బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఒకరికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి పొందుతారు కుంభరాశి వారు. రాజయోగం ఫిబ్రవరి 27, 2025 నుంచి జరుగుతుంది. ఈ రాజయోగ ప్రభావంగా ధనం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు ఆలోచిస్తారు. రాహు సంచారంతో అనేక మార్పులు పొందుతారు. ఆదాయం రెండు రకాలైనటువంటి మిశ్రమంగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా ఆలోచిస్తారు. ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పచ్చు. ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏళ్ళనాడు శని అత్యంత సమయంగా కావడంతో జన్మమందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు కూడా కాస్త అధికంగానే ఉంటుంది. కుంభరాశి వారి ఆవేశపూరితమైన నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటివారిని కించపరిచి వ్యంగ్యపరిచి మాట్లాడకండి, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. కుటుంబం ముందు సమస్యలు అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో సమస్య, ఒకానొక సమస్యల్లో ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంది, జాగ్రత్త. రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుంది. ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ పదవులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క నోటి ద్వారా. కాబట్టి ఏం చేస్తారంటే గమ్ గణపతి అనమాట, సైలెంట్గా ఉండండి. కుంభరాశి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ సంవత్సరము. స్త్రీలకంతా కూడా ఈ సంవత్సరం బాగా సవాలుగా ఉంటుందని చెప్పచ్చు. ఆవేశపూరితమైన నిర్ణయాలకి, గొడవలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులు మధ్యస్థమైనటువంటి సమయము. అప్పుడు మీకు రావాల్సినవి రావట్లేదు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఓపిక పట్టకుండా మీకు స్ట్రెస్ ఇస్తారు, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు. గృహస్థులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ధైర్యం మాత్రం ఉంటుంది. నేను సాధించగలను అనే ఒక ధైర్యం ఉంటుంది. అప్పు చెయ్యవద్దు, అప్పు ఇవ్వవద్దు, ఇది గట్టి సూచన మీకు ఇస్తున్నాను. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు, జాగ్రత్త పడండి. కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం ఇది. రైతాంగానికి మిశ్రమ ఫలితం. మొత్తం మీద కుంభరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారం అన్ని రకాలుగా కూడా మిశ్రమంగానే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ ఆరాధన, శని భగవానుని తైలాభిషేకం ఇవన్నీ కూడా చేయవలసిందే. ఈశ్వరుడికి అభిషేకం చేయవలసిందే, దైవ ప్రార్థన చేయవలసిందే, ఏదైనా దీక్ష లాంటిది ఏమైనా పట్టవలసిందే. ఎందుకంటే మీకు ఈ సమయం బాగలేనప్పుడు మనం ఏం చేయాలి, గమ్ గణపతి అని ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండవలసిందే. షూరిటీ సంతకాలు పెట్టకండి, బ్యాంక్
చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్, ఇవన్నీ కూడా జాగ్రత్త. మీరు కోరుకున్న పర్మిషన్స్ రాకపోవచ్చు, ఇవన్నీ జాగ్రత్త. ఇది అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము. జాగ్రత్త కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీరు చేయవలసిన ఈ యొక్క పరిహారం, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కరుంగాళి మాల ఇలా అంటూ ఉండండి. ఏదో రకమైనటువంటి ఆ దుష్ట శక్తులంతా కూడా తొలగి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాత్ర సమయం ఆసన్నమైంది. మకర సంక్రాంతి సమయం ఆసన్నమైంది. అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడురా స్వామివారి యొక్క దివ్య దర్శనం చేయాలని. ఎలా వెళ్ళాలి? భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. అలా మకర సంక్రాంతి కంటే ముందు, భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి, ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి, ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా? ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం. ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ 1 ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు. మంచినీటి వసతులు, బాత్రూమ్ వసతులు, స్నానఘట్టాలు, భోజన వసతులు, అన్ని రకాలుగా. పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు. ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు. ఫారెస్ట్ వారు సర్వీస్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి. అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు. అన్ని రకాల డోళీ ఉంది, భోజనాలు ఉంది, అన్ని. అయ్యప్ప మీకోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు. రండి, నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి. శరణమయ్యప్ప. మనందరికీ ఈ భోగి అంటే ఏంటి, ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి, కనుమ పండుగ భోగి. కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులన్నీ పెట్టుంటాం కదా, వాటన్నిటిని తీసుకుపోయి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని అంతటి కూడా తొలగించి తలంటు స్నానం చేసి చెరుకు గడలు పెట్టి పొంగల్ పెట్టి చక్కగా ఇంటిలిపాలి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ, మకర సంక్రమణ రోజు అందరూ బంధుమిత్రులతో కలవడం. వెంటనే రైతులకు పండగైనటువంటి కనుము ఆ యొక్క ఆవులన్నింటినీ కూడాను, ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం, చాలా అలంకారం చేసుకోవడం, గోవులకు అన్నిటికీ పూజ చేయడం. ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరూ కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లిపాలి ప్రేమగా, ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలో ఈ మార్గశీర్షం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంత అద్భుతం అండి. పల్లెటూరులో పోయి చూడాలి. మా బాల్యంలో అంతా దాన్ని చూసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది. కానీ ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో, తూర్పు గోదావరి, పడమర గోదావరి, కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను. ఇటుపక్క డెప్త్గా కొన్ని జిల్లాలకు వెళ్తే, ఇటుపక్క తెలంగాణలో మంతని, ఇటుపక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి. కూడా కొన్ని చోట చూస్తున్నాయి హరిదాసులు రావడం, ముగ్గు చక్కగా గొబ్బియలో ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలో పిల్లలు అయితే చక్కగా పతంగులు ఎగరేయడం. ఇది ఒక సంక్రాంతి అంటే. ఇంటిల్లిపాలి పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, చిన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము. ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగే. అందరూ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు, ఆశీర్వాదం. శరణమయ్యప్ప.